వెల్కమ్ టు SAC న్యూస్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ద్విచక్ర వాహనాలను దొంగలిస్తున్న 4 మైనర్లు అరెస్ట్, 10 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. వివరాలు వెల్లడించిన సౌత్ జోన్ డీఎస్పీ భవ్య కిషోర్. కడియం మండలంలో ఇటీవల జరుగుతున్న మోటార్ సైకిల్ వరుసగా దొంగతనాలపై రాజమండ్రి సౌత్ జోన్ డీఎస్పీ భవ్య కిషోర్, కడియం సిఐఏ వెంకటేశ్వరరావు ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేశారు. కడియం ఎస్ఐ నాగ దుర్గ ప్రసాదుకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు తన సిబ్బందితో చైతన్యనగర్ శివారు దాండుబాబు గుడి దగ్గరకు వెళ్లగా 4 మైనర్లు మోటార్ సైకిళ్లుపై అనుమానాస్పదంగా తిరుగుచుండడంతో ఎస్ఐ వారిని విచారించి ద్విచక్ర వాహన పత్రాలను పరిశీలించడంతో దొంగతనానికి గురైన మోటార్ సైకిల్గా గుర్తించి వారిని కడియం పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలిపారు. ఈ కేసుపై రాజమండ్రి సౌత్ జోన్ డీఎస్పీ భవ్య కిషోర్ వివరాలను వెల్లడిస్తూ తమ స్నేహితులైన పందలపాక, జి మామిడాడ గ్రామానికి చెందిన కొంతమందితో కలిసి బృందంగా ఏర్పడి కడియం రాజనగరం, పెరవలి, పెద్దాపురం, సర్పవరం, రాజమండ్రి, యానాం పరిధిలో 10 ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసినట్లు గుర్తించామన్నారు. వాటిని స్వాధీనపరచుకుని వీటిలో కడియం పోలీస్ స్టేషన్ సంబంధించి 3 ద్విచక్ర వాహనాలు ఉన్నట్లు తెలిపారు. అదుపులోకి తీసుకున్న 4 మైనర్లపై కేసు నమోదు చేసి రాజమండ్రి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. మైనర్ చాకసక్యంగా పట్టుకున్న హెడ్ కానిస్టేబుల్ కె సురేష్ బాబు, ఎం సురేష్ కుమార్, జి రవికుమార్, కెవి లక్ష్మణ్, వి శివకృష్ణ, పి భీమారావు, వై రాహుల్, యు నాగబాబు కుమార్లను జిల్లా పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. ఈరోజు మనము గత కొద్ది నెలలుగా కడియం మండలము మరియు తూర్పుగోదావరి జిల్లా పరిసర ప్రాంతాల రాజమండ్రి పరిసర పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్ దొంగతనాలు చేస్తున్న ఒక గ్యాంగ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు మనం 10 మోటార్ సైకిల్స్ రికవర్ చేయడం జరిగింది. సో ఈ 4 కూడా పందలపాక మరియు జి మామిడాడి విలేజెస్ కి చెందిన వాళ్ళు. ఈ 4 కూడా మైనర్స్. సో వీళ్ళు గత కొంతకాలంగా వాళ్ళ చుట్టుపక్కల ఫ్రెండ్స్ ని అలాంటి వాళ్ళని పరిచయం చేసుకొని గ్యాంగ్స్ గా ఫామ్ అయ్యి చాలా దగ్గరలో కూడా ఇట్లా బైక్స్ అనేవి దొంగతనాలు చేయడం జరిగింది. సో మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ తో ఈ రోజు వాళ్ళందరినీ కూడా మనం అరెస్ట్ చేయడం జరిగిందండి. సో ఇది మొత్తానికి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు గారు అండ్ వాళ్ళ ఎస్ఐ అండ్ స్టాఫ్ కూడా చాలా బాగా వర్క్ చేశారు. సో వీళ్ళు ఇప్పటి వరకు కూడా మనకి ఎక్కడా కూడా అరెస్ట్ అవ్వలేదు. సో చాలా రోజులుగా మనము వీళ్ళ కోసం కూడా సర్చ్ చేస్తూ ఉంటే వాళ్ళు మంచి ఎఫర్ట్ పెట్టి వాళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. ఈ యొక్క బైక్స్ కూడా వర్త్ ఆల్మోస్ట్ మనకి 8 lakhs ఉంటుంది. సో ఈ 10 bikes కూడా మనం రికవర్ చేసినవి వాళ్ళ ఓనర్స్ కి కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అండ్ వీళ్ళ మైనర్స్ కూడా మనము నెక్స్ట్ అరెస్ట్ చూపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.